కార్మిక చట్టాలని ఉల్లంఘిస్తూ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు యథేచ్ఛగా కార్మికుల్ని తొలగిస్తా ఉన్నారు. దీనికి ఉదాహరణగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్న పాషమైలారంలోని బిస్లరీ యాజమాన్యం, అట్లనే మల్లెపల్లిలో ఉన్నటువంటి మైక్రోబాక్స్ యాజమాన్యం, ఈ రెండు కంపెనీలలో కూడా కార్మికులందరూ కలిసి చట్ట ప్రకారం యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ యూనియన్ ఏర్పాటు చేసుకుంది నచ్చక యాజమాన్యాలు యూనియన్ తొలగించడానికి, కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు పెట్టి ఛార్జ్షీట్లు ఇచ్చి సస్పెండ్లు చేసి ఇవాళ బిస్లరీలో ఒక 5 మందిని, అట్లనే పక్కనటువంటి మైక్రోబాక్స్ లోపల 13 మందిని కార్మికుల్ని తొలగించారు. వాళ్ళ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించారు. ఇదే విషయం మీద లేబర్ డిపార్ట్మెంట్ లోపల గత 10 నెలలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కన్సలేషన్ ప్రొసీడింగ్ జరుగుతూ ఉన్నాయి. కార్మిక చట్టాల ప్రకారం, నిబంధనల ప్రకారం ఒకవైపు కార్మిక శాఖ దగ్గర, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కన్సలేషన్ ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉండగా ఏ కార్మికుడిని కూడా తొలగించకూడదు అని చెప్పి ఇలా చట్టం చెప్తా ఉంది. కానీ ఆ చట్టాలని, లేబర్ అధికారుల యొక్క విన్నపాన్ని, లేబర్ అధికారుల యొక్క ప్రొసీడింగ్స్ ని ఏవిటిని కూడా పట్టించుకోకుండా ఇలా బిస్లరీ యాజమాన్యం, మైక్రో బాక్స్ యాజమాన్యం కార్మిక వర్గాన్ని తొలగించారు. అందుకే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి వారిని అడగడం కోసమే ఇలా సిఐటిగా మేము ఇక్కడికి వచ్చాం. బిస్లరీ కార్మికులు కానీ, మైక్రోబాక్స్ కార్మికులు కానీ చేసిన తప్పేం లేదు. వాళ్ళు ఉత్పత్తిలో తప్పు చేసినా, లేదంటే ఇండిసిప్లిన్ గా వ్యవహరించినా కూడా చర్య తీసుకుందంటే అర్థం ఉంటుంది. కానీ కేవలం యూనియన్ పెట్టారు, యూనియన్ లేకుండా చేయాలనేటువంటి ఒక అక్కస్తోని ఇవాళ ఈ రెండు యాజమాన్యాలు ఇక్కడ 13 మందిని, అక్కడ 5 మందిని తొలగించారు. తొలగించినటువంటి కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అట్లనే చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి 2 కంపెనీల యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకటి, పర్మనెంట్ కార్మికుల స్థానం లోపల ఇవాళ చట్ట విరుద్ధంగా కాంట్రాక్ట్ కార్మికులతోని ఉత్పత్తి చేస్తా ఉన్నారు. మైక్రోబాక్స్ కంపెనీ లోపల ఒక్క పర్మనెంట్ కార్మికులు లేకుండా అందరినీ బయటకు పంపించేసి ఇలా కాంట్రాక్ట్ కార్మికులతోని పెరీనియల్ వర్క్ చేయిస్తా ఉన్నారు, పర్మనెంట్ నేచర్ వర్క్ చేయిస్తా ఉన్నారు. ఇది కూడా చట్ట విరుద్ధం అని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ కంపెనీ యాజమాన్యానికి నోటీసులు పంపించినా కూడా ఇప్పటిదాకా యాజమాన్యం స్పందించలేదు. అట్లనే బిస్లరీలో కూడా ఇలా పెండింగ్ లో ఉండగానే, ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉండగానే ఏ విధంగా తొలగిస్తారు, ఇది తప్పు అని చెప్పి యాజమాన్యం చెప్పినా కూడా ఇప్పటిదాకా అక్కడ కూడా యాజమాన్యం, అంటే ఈ 2 యాజమాన్యాలు మొండిగా, దుర్మార్గంగా ఇలా చట్టాలని ఉల్లంఘిస్తూ నిస్సిగ్గుగా ఇలా కార్మిక వర్గాన్ని బయటపెట్టారు. అందుకే బయటపెట్టినటువంటి కార్మికుల్ని వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలి. లేదంటే మాత్రం రాబోయేటువంటి రోజుల లోపల మొత్తం జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి ఈ 2 కంపెనీల కార్మికులకు మద్దతుగా నిలబెడతాం.